పశ్చిమ గోదావరి జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద సాధారణ పరిస్థితి నెలకొంటుంది. డీజిల్ కోసం గత 3 రోజులుగా ఇబ్బందులు పడిన ఆక్వా రైతులకు ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వం ఆక్వా, ధాన్యం రైతులకు ఇబ్బంది లేకుండా టోకెన్ విధానం అమలు చేస్తుంది. ఇంధన కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చూపిన చొరవ అభినందనీయమని రైతులు అన్నారు. ఇంధన సమస్య పరిష్కారం కావడంతో రైతులు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. భీమవరం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఇంధన కొరతతో అటు రైతులు అలాగే ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఏదైతే ధాన్యం రవాణాకు సంబంధించి ఇంధనం లేక రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మరొకవైపు ఆక్వా రంగంలో ఈ డీజిల్ కొరత అనేది ఆక్వా రైతులను కొంత గందరగోళానికి గురి చేసింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే గత 3 రోజుల పరిణామాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంధన కొరత లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఈ ఆక్వా రంగంలో డీజిల్ కొరత ఎట్లా ఉంది, ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏ మేరకు ఫలించాయి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు కొంతమంది ఆక్వా రైతులు ఉన్నారు. వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి, గత 2-3 రోజులుగా కూడా ఈ డీజిల్ కొరత ఇబ్బందులు పడ్డ మీరు ప్రస్తుతం ఈ రోజు ఎలా ఉంది? ప్రస్తుతం అయితే కనుక డీజిల్ గవర్నమెంట్ యొక్క డెసిషన్ వల్ల కొంచెం బాగానే ఫ్రీ అవుతుంది. అంటే గత 3 రోజులకి కంపేర్ చేస్తే కనుక మండే నిన్న రాత్రి కాడి నుంచి గవర్నమెంట్ చేసిన చర్యల వల్ల, గవర్నమెంట్ అఫీషియల్స్ దానికి సపోర్ట్ వల్ల రైతుల వాళ్ళు కొంచెం ఈరోజు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కనిపించట్లేదు. ఇది మళ్ళీ ఇబ్బంది నెట్టకుండా ప్రభుత్వం అలాగే కంటిన్యూ చేస్తే కనుక, ఎందుకంటే ఈ సాగు ఇప్పుడే ఈ ఆక్వా సాగు అనేది ఎక్కువగా వేసవికాలంలో బాగా సాగుతుంది. ఈ వేసవికాలంలో అన్ని రకాల ప్రాబ్లమ్స్, అంటే మేజర్గా ఏంటంటే కరెంటు ప్రాబ్లం లేకుండా నిన్న డైరెక్ట్గా మన కలెక్టర్ గారు కూడా డెసిషన్ ఏదైనా సరే ఒక నిమిషం కూడా మన పవర్ ఇంటరప్షన్ లేకుండా జనరేటర్కి వెళ్లకుండా తీసుకునే నిర్ణయం చాలా గర్వించదగ్గదిగా ఉంది. మీరు ఎన్ని ఎకరాలు చేస్తారండి? రోజు ఎంత డీజిల్ కొనుగోలు చేసేవారు? నేను 9 ఎకరాలు చేస్తున్నానండి. గంటకి 15 లీటర్ల దాకా డీజిల్ కాలుతుంది జనరేటర్ వేస్తే. వేయకపోతే అవసరం ఉండదు మ్యాక్సిమం 90%. ఒకవేళ గంటకి అయితే 8 లీటర్లు 10 లీటర్ల దాకా ఒక జనరేటర్ తాగుతుంది. 4 ఎకరాలకు ఒక జనరేటర్ ఉండాలి. 8 ఎకరాల మీద 2 జనరేటర్లు అవసరం వస్తుంది. గత 3 రోజులుగా డీజిల్ కోసం ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు? ఈ రోజు ఎట్లా ఉంది పరిస్థితి? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే డీజిల్ ఏదో ఎంఆర్ఓ గారు కూపన్ ఏదో రాస్తున్నారు, తెస్తున్నారు, ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు కోత మిషన్లు ఎక్కువగా ఉండడం వల్ల ప్రిఫరెన్స్ ముందు రైతులకు ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నా బాగా ఎక్కువగా ట్రై చేస్తే ఒక 20 లీటర్లు 30 లీటర్లు మనిషికి క్యాన్కి దొరుకుతుంది. అలాగే ట్రై చేస్తున్నారు. ఇది 2-3 రోజులు క్లియర్ అయిపోతే మాకు ఇంక ఇబ్బంది ఉండదు. మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారండి? ఎట్లా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్? నేను 10 ఎకరాలు చేస్తున్నానండి. ప్రజెంట్ అయితే మాకు కూడా జనరేటర్కి అవసరం ఉన్నాయి. కరెంటు తీస్తే కొరత ఉంటేనే మనకి అవసరం ఉన్నాయి, లేదా మనకు అవసరం లేదని. బంకులు నిన్న మొన్న 2 రోజులు కొంచెం ఇబ్బంది పడ్డామని, ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో టోకెన్ ఇచ్చారని ఇబ్బంది లేకుండా ఉంటుందేమో అనుకుంటున్నాను. మొత్తంగా గత 2-3 రోజులుగా కూడా ఈ ఇంధన కొరతతో అటు ధాన్యం రైతులు అలాగే ఆక్వా రైతులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఆ రైతుల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం లేకుండా ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా టోకెన్ల విధానం తీసుకొచ్చి టోకెన్లు తీసుకున్న రైతులకు బంకుల్లో ఆయిల్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రస్తుతం సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ఆక్వా అలాగే ధాన్యం రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా.